హలో అండి, వెల్కమ్ టు సత్యాస్ వాళ్ళు. ఈరోజు మీకు ఒక యూస్ఫుల్ టిప్ చెప్తానండి. నేనైతే ఇప్పుడు మామిడికాయతోటి సాంబార్ పెట్టుకోవటం చాలా బాగుంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మనం మామిడికాయలు వచ్చే సీజన్లోనే మనం మామిడికాయలు తీసుకొని తురుముకుంటూ ఉంటాం. తురివేసి అది స్టోర్ చేసుకుంటూ ఉంటాం. ఆ తురిమిన తర్వాత వచ్చే టెంకలు కూడా మనం పడేయకుండా ఇలా సాంబార్లో అయితే వేసుకోవచ్చండి. చక్కగా మనకి చింతపండు బదులు పుల్లగా పులుపు వచ్చే విధంగా అయితే ఆ టెంకల్లో దానికున్న కొంచెం కండ అదంతా కూడా వచ్చేసిద్ది. అంతేకాకుండా చాలా పోతే మనం ఈ విధంగా తురుము పెట్టుకున్న ఈ మామిడికాయ గుజ్జునైతే వేసేసుకోవచ్చు సాంబార్లో. సూపర్గా అయితే ఉంటుందండి. దీనికి ఉండే కొంచెం ఆ పులుపుదనం కూడా, టెంక పులుపుదనం కూడా దానికి సాంబార్లో బట్టి సాంబార్ అయితే సూపర్గా ఉంటుంది. మనం ఈ రోజుల్లో చింతపండు అనేది వాడకుండా చక్కగా మామిడికాయని కనుక మనం తురుముకొని స్టోర్ చేసుకున్నామంటే చక్కగా మనం సాంబార్ పెట్టుకున్నప్పుడల్లా ఒక స్పూన్ 2 స్పూన్లు అలా సాంబార్లో వేసుకోవచ్చు. అంతేకాకుండా అప్పటికప్పుడైతే కనుక ఇలా టెంకిలను పారేయకుండా సాంబార్లో వేసుకున్నామంటే ఆ పులుపుదనం అంతా వచ్చేస్తుందండి. మళ్ళీ ఇంకా మనం ఇంకా వేసే పని లేదు. ఈ ఈ మామిడికాయ గుజ్జు కూడా వేసే పని లేకుండా ఈ టెంకలో ఉన్న పుల్లదనమే మొత్తం వచ్చేసింది. సూపర్గా అయితే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.